దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక కామెంట్ అన్న చేయండి. మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాము. వాక్యాన్ని ఉదయకాలం వినటం ఎంతో ఆశీర్వాదం. మీ కొరకు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహాం ఒక బలిపీఠం కట్టాడట. ఎందుకు అబ్రహాము బలిపీఠం కట్టాడంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తానని చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడని మనం కూడా నమ్మాలి. నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. దేవుడి విషయంలో అంత నమ్మకంగా, అంత యథార్థంగా ఉండటం వలన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఇంత మాత్రమే కాదు కానీ మరొక బలిపీఠం కట్టాడు. ఎవరంటే అబ్రహామే కట్టాడు. తన కొడుకుని మోరియా కొండ పర్వతం మీద తీసుకొని వెళ్ళాడు. ఎందుకు అంటే దేవుడు మాటని విన్నాడు. కొన్నిసార్లు కష్టమైన పనులైనా సరే దేవుడి కోసం మనం చేయాలి. మనుషుల కోసం మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాం. దేవుడి కోసం, దేవుడి మాట కోసం మనం ప్రయాసపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఇసాకు కూడా ఒక బలిపీఠం కట్టాడట. ఎందుకంటే వాళ్ళు నీళ్ళ కొరకు బావులు తవ్వినప్పుడు దేవుడు శత్రువుల నోళ్ళు మూపించినందుకు ప్రభు పేరట వాళ్ళు బలిపీఠం కట్టారు. ఈ కట్టిన బలిపీఠం ద్వారా వారి జీవితాల్లో వాళ్ళు గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు అనుభవించారు. నా జీవితంలో కూడా మనం గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవించినట్టుగా సహాయం చేసినట్టుగా కృప చూపించారు. ప్రభు నామములో మనందరం ముందు కొనసాగించబడి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో సమస్యలను పరిష్కరించి వాక్యం దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.